ఏం చేశారంటే ఒక ₹3.90 ఒక ప్రొవిజనల్ టారిఫ్ లాగా వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. కాబట్టి ఛత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందము రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం పొందింది, దానికి పీపీఏకు ఆమోదం ఉంది అనేది కరెక్ట్ కాదు. దానికి ఇంతవరకు ఈ రోజు వరకు కూడా పీపీఏకు ఆమోదం లేదు. ఇది ఛత్తీస్గఢ్కు సంబంధించిన అంశము. రెండోది భద్రాద్రి యాదాద్రి. ఈ భద్రాద్రి యాదాద్రిలో ముఖ్యమైన అంశం ఏంటంటే మొత్తం పనులన్నీ కూడా నామినేషన్ పద్ధతిలో బీహెచ్ఈఎల్కి అప్పచెప్పడం జరిగింది. బీహెచ్ఈఎల్కి ఎందుకు అప్పచెప్పారు నామినేషన్ మీద అంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పిన కారణాలు ఏంటంటే, మొదటిది అప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యుత్ కోతలు ఉన్నాయి. ఇమ్మీడియట్గా మనం విద్యుత్ కోతలు అధిగమించాలంటే తొందరగా వర్కులు మొదలు పెట్టాలి. తొందరగా మొదలు పెట్టాలంటే కాంపిటేటివ్ బిడ్డింగ్ రూట్లో పోతే చాలా టైం అవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా నామినేషన్ అయితే బీహెచ్ఈఎల్తో సమస్యలు ఉండవని చెప్పేసి నామినేషన్ వెళ్ళారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, ఒక పవర్ ప్రాజెక్ట్ మనం కడితే దాన్ని లైఫ్ 25 సంవత్సరాలు. కేవలం బిడ్డింగ్ కోసం ఒక 6 నెలలు లేకపోతే ఒక ఏడాది లేట్ అవుతుందని చెప్పేసి నామినేషన్ పద్ధతిలో పోతే ఈ భారాలు మనము రాష్ట్రం మీద 25 సంవత్సరాలు ఈ భారాలు ఉంటాయి. కాబట్టి కాంపిటేటివ్ బిడ్డింగ్ రూట్లో పోతే బాగుంటుంది అని చెప్పాము. రెండోది బీహెచ్ఈఎల్ ఒక ప్రభుత్వ రంగ సంస్థ, అట్లనే నవరత్న స్టేటస్ ఉంది, చాలా రిప్యూటెడ్ ఆర్గనైజేషను. కాబట్టి వాళ్ళకి ఇస్తే తప్పేంటి అనేసి కూడా అప్పుడున్న ప్రభుత్వాలు వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బీహెచ్ఈఎల్ యొక్క కాంపిటేటివ్నెస్ మీద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 2017లో ఒక 200 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళు దాదాపు బీహెచ్ఈఎల్ హిస్టరీని మొత్తం స్టడీ చేసి బీహెచ్ఈఎల్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, కాంపిటేటివ్ బిడ్డింగ్లో దాని పర్ఫార్మెన్స్ ఎట్లుంది అని చూస్తే బీహెచ్ఈఎల్ వాళ్ళు కాంపిటేటివ్ బిడ్డింగ్లో 2015-16లో అంతకు ముందు వేసిన బిడ్లన్నీ అనలైజ్ చేస్తే 2013-14లో వాళ్ళ సక్సెస్ రేటు 88 ఉంది. కానీ రాను రాను వచ్చి 2015-16కి వచ్చేసరికి 0%కు పడిపోయింది. కాంపిటేటివ్ బిడ్డింగ్లో ఒక్కటి కూడా బీహెచ్ఈఎల్కు రాలేదు. ఎందుకు రాలేదు అంటే వాళ్ళు దాదాపు 80% ఎక్సెస్ రేటు కోట్ చేశారు. అది ప్రభుత్వ రంగ సంస్థనే, మాకు కూడా ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాలనేది ఉంది. కానీ జెన్కో డిస్కామ్లు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు. ఒక ప్రభుత్వ రంగ సంస్థను కాపాడడానికి తెలంగాణకు సంబంధించిన జెన్కోను డిస్కామ్లను బలి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా బీహెచ్ఈఎల్ యొక్క కాంపిటేటివ్నెస్ మీద కాగ్ రిపోర్టు చాలా స్పష్టంగా అనేక అంశాలు స్పృశించింది. దీంట్లో ప్రైజ్కి సంబంధించి, క్వాలిటీకి సంబంధించి అనేక అంశాలు. నిజానికి వాస్తవానికి కూడా చూస్తే 3 ఏళ్లలో కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్టు 2015 జూన్లో దానికి వాళ్ళతోని స్టార్ట్ డేట్ వస్తే 3 ఏళ్లలో ప్రాజెక్టు 3-4 ఏళ్లలో కంప్లీట్ కావాల్సింది ఇప్పటికి 9 ఏళ్ళు అయింది. ఇప్పటివరకు కూడా కంప్లీట్ కాలేదు. కాకపోవడానికి బీహెచ్ఈఎల్తో పాటు మిగతా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా కారణాలు అనేసి, ఆ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా ఎలాంటి కారణాల వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేట్ అయింది, మన వైపున జరిగిన తప్పులేంటి అనేది కూడా చర్చించాము. కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇది మొదటి అంశం, బీహెచ్ఈఎల్ అదే ఛత్తీస్గఢ్ మన భద్రాద్రి యాదాద్రి. రెండోది భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడారు. అంటే మనము సబ్ క్రిటికల్ టెక్నాలజీ మంచిదా చెడ్డదా అనేది చర్చ పక్క పెడదాం కొద్దిసేపు. కానీ భద్రాద్రి సంబంధించి సబ్ క్రిటికల్ టెక్నాలజీ మనము ఎందుకు వాడాము అంటే మన చాయిస్ కాదు, అది మన మీద ఫోర్స్ చేశారు. ఏ విధంగా ఫోర్స్ చేశారు? బీహెచ్ఈఎల్ వాళ్ళు అంతకుముందు ఒక ఇండియా బుల్స్, తర్వాత దాని పేరు రతన్ ఇండియా లిమిటెడ్ అనేసి కంపెనీ పేరు మారింది. 2010లోనే ఈ ఇండియా బుల్స్ అనే కంపెనీతోటి బీహెచ్ఈఎల్ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని వాళ్లకు పరికరాలు సప్లై చేయడం మొదలుపెట్టారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ ప్రకారమే వాళ్ళు సరఫరా చేయాలి ఇండియా బుల్స్ వాళ్ళకు. కానీ లెటర్ ఆఫ్ క్రెడిట్ లేకుండా వాళ్లకు పరికరాలన్నీ సరఫరా చేశారు. వాళ్ళు పేమెంట్లు చేయడం ఆపేశారు. దీంతో ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్ వచ్చింది. ఈ డిస్ప్యూట్ కారణంగా వాళ్ళ మధ్యలో ఉన్న అగ్రిమెంట్ టర్మినేట్ అయింది. కానీ అప్పటికే బీహెచ్ఈఎల్ వాళ్ళు అంటే 2011-12 నాటికి మొత్తం టర్బైను, జనరేటరు, బాయిలరు ఇవన్నీ తయారు చేసి పెట్టుకున్నారు. ఆ తయారు చేసుకొని సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఎప్పుడో 2010లో 10-12 ప్రాంతంలో తయారు చేసుకున్న మెషినరీని మనకు ఇక్కడ భద్రాద్రి పవర్ ప్లాంట్కు ఒక 5-6 ఏళ్ల తర్వాత మనకు సరఫరా చేయడం జరిగింది. కాబట్టి సబ్ క్రిటికల్ మంచిదా చెడ్డదా అనే అంశము పక్కన పెట్టండి. అసలు సబ్ క్రిటికల్ వాళ్ళు 2010లో చేయడానికి అప్పుడు నిబంధనలు ఏం లేవు. కానీ 2013 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే 13th 5-year ప్లాన్ నుంచి అంటే 2017 ఏప్రిల్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో సబ్ క్రిటికల్ ప్లాన్కు మేము అలౌ చేయము, కేవలం సూపర్ క్రిటికల్ ప్లాంట్లే తీయాలి అని చెప్పారు. వాళ్ళు ఎప్పుడో 2010లో ప్రణాళిక చేసుకొని తయారు చేసుకున్న సబ్ క్రిటికల్ ప్లాంట్లను తెలంగాణ మీద రుద్దడం జరిగింది.
దీనివల్ల మనకు సబ్ క్రిటికల్ ప్లాంట్ వల్ల అనేక సమస్యలు ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడే మనకున్న సమాచారం ప్రకారము భద్రాద్రి పవర్ ప్లాంట్ యొక్క లైఫ్ 2 ఏళ్ళే, ఇప్పటి వరకు మొదలైంది 2 ఏళ్ళు. కానీ ఆ పవర్ ప్లాంట్ 15 ఏళ్ల పవర్ ప్లాంట్కి ఎన్ని సమస్యలు వస్తున్నాయో అన్ని సమస్యలు వస్తున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ మెషినరీ సరైన మెషినరీ కాదనేసి మా అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని జడ్జి గారితో మేము షేర్ చేసుకున్నాము. ఇదే కాకుండా భద్రాద్రి పవర్ ప్లాంట్ని తీసుకొచ్చి గోదావరి నది ఒడ్డున పెట్టారు. సాధారణమైన వరదలకే అక్కడ భద్రాద్రి పవర్ ప్లాంట్లో నీళ్లు వస్తున్నాయి. తర్వాత ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తన రిపోర్ట్లో ఏం చెప్పిందంటే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఆ బ్యాక్ వాటర్స్కి కానీ లేకపోతే ఫ్లడ్ కండిషన్స్ కానీ మొత్తం భద్రాద్రి మునిగిపోయే ప్రమాదం ఉంది. భద్రాద్రి పవర్ ప్లాంట్ లోపలికి మొత్తం వస్తాయి. ఎవ్రీ ఇయర్ ఫ్లడ్ వచ్చినప్పుడల్లా భద్రాద్రి పవర్ ప్లాంట్ మునిగే ప్రమాదం ఉందనేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా తన రిపోర్ట్లో స్పష్టంగా మెన్షన్ చేసింది. ఈ అంశాన్ని కూడా చెప్పాము. అంటే సైట్ సెలెక్షన్, భద్రాద్రి పవర్ ప్లాంట్ సైట్ సెలెక్షన్ అనేది మంచిది కాదు. అక్కడి నుంచి పవర్ ప్లాంట్కే సమస్య కాకుండా అక్కడ వేసిన లైన్ కూడా మొత్తము నది పక్క నుంచి తీసుకెళ్లారు. ఇప్పుడు సీతారామ సాగర్ కట్టడం వల్ల ఆ మొత్తము ఆ ట్రాన్స్మిషన్ లైన్ అంతా మునిగే ప్రమాదం ఉండి ఆ లైన్ను షిఫ్ట్ చేయాలనేసి చెప్తున్నారు. అంటే 100 కోట్ల రూపాయలు ప్రజాధనం అనేది మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో అనేక సాంకేతికపరమైన అంశాలు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఈ సాంకేతికపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా ర్యాండమ్గా ఈ నిర్ణయం సైట్ సెలెక్షన్ జరిగిందనేసి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంకా పోలవరం కట్టగానే మునిగిపోతుంది అంటే, మునిగిపోవడం అంటే ఎవ్రీ ఇయర్ దాదాపు సాధారణ ఫ్లడ్కు మునిగిపోతుంది అంటే మరి అంత 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి 10,500 కోట్ల రూపాయలు భద్రాద్రిలో పెట్టారు. అలాంటి ప్లాంట్కి ఇంత రిస్కీ లొకేషన్లో పెట్టడం కరెక్ట్ కాదనేసి కూడా మా అభిప్రాయాన్ని చెప్పాము. అట్లనే యాదాద్రి పవర్ ప్లాంట్ దాదాపు 280 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైతే బొగ్గు ఉత్పత్తి అవుతుందో దానికి దూరంగా, అంటే నాన్ పిట్ హెడ్ ప్లాంట్ అంటారు, ఎక్కడ బొగ్గు ఉంటుందో ఎక్కడ నీళ్లు ఉంటాయో అక్కడ పెట్టే పవర్ ప్లాంట్లను పిట్ హెడ్ ప్లాంట్లు అంటాం. దానివల్ల అనేక అడ్వాంటేజెస్లు ఉన్నాయి. ఎక్కడ పవర్ ప్లాంట్లు పెట్టాలనేది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ గైడ్ లైన్స్లో, సిఏ గైడ్ లైన్స్లో స్పష్టంగా చెప్పారు. ఇవన్నిటినీ కాదనుకొని ఎక్కడో దామరచర్ల దగ్గర 280 కిలోమీటర్ల దూరంలో పెట్టారు. దీనివల్ల అనేక మనకు సమస్యలు వస్తున్నాయి. కేవలం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లే మన వైట్ పేపర్ ప్రకారము 803 crore అనేసి వాళ్ళు ఎస్టిమేట్ చేశారు. కానీ మేము యాక్చువల్గా క్యాలరిఫిక్ వాల్యూ, హీట్ రేటు, గ్రాస్ క్యాలరిఫిక్ వాల్యూ, ట్రాన్స్మిషన్ లాసెస్ అంటే ట్రాన్స్పోర్ట్ లాసెస్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే కేవలం ట్రాన్స్పోర్ట్లోనే ఏటా 1600 కోట్ల రూపాయల నష్టం కేవలం ట్రాన్స్పోర్ట్లోనే వచ్చే ప్రమాదం ఉంది. ఇది కూడా ఈ అంశాన్ని కూడా తీసుకెళ్ళాము. నిజంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నంత కాలం మేము చెప్పింది ఏంటంటే తెలంగాణలో బొగ్గుంది, నీళ్లున్నాయి, పిట్ హెడ్ ప్లాంట్లు కట్టాలనేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం. ఇక్కడ సింగరేణి బొగ్గుంది, గోదావరి కృష్ణ నదులు ఉన్నాయి, అక్కడనే మనం కట్టుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఎక్కడనో విజయవాడలో పెట్టారు, ఎక్కడనో రాయలసీమలో పెట్టారు అని మొత్తం ఉద్యమంలో మేము చెప్పాము. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్లాంట్లు, యాదాద్రి పవర్ ప్లాంట్ టెక్నికల్ రీజన్స్ కాకుండా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ గైడ్ లైన్స్ కానీ, సిఏ గైడ్ లైన్స్ కానీ వీటిని పట్టించుకోకుండా దూరం పెట్టడం వల్ల మన తెలంగాణకు దీర్ఘకాలంలో ఇవి గుదిబండల్లాగా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా మొట్టమొదటిది రెగ్యులేటరీ కమిషన్ అనుమతి ఉందా లేదా అనే దాని మీద చర్చ జరిగింది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్కు సంబంధించినంత వరకు ఇంతవరకు పీపీఏకు అనుమతి లేదు, కేవలం ప్రొవిజనల్ టారిఫ్కు మాత్రం వాళ్ళు అనుమతి ఇచ్చారు, అదొకటి చెప్పాము. అట్లనే యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించి క్యాపిటల్ కాస్టులు విపరీతంగా పెరిగిపోయినాయి, భద్రాద్రి పెరిగిపోయినాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రాజెక్టు లొకేషన్, దీనికి సంబంధించిన వివరాలన్నీ తీసుకెళ్లారు. ఇవన్నీ కూడా మేము ఆధారాలతో సహా చెప్పాము. కాంపిటేటివ్ బిడ్డింగ్లో పోతే రేటు తక్కువ అయ్యే అవకాశం ఉంది, ప్లస్ ఈ కాంప్లికేషన్స్ అన్నీ వచ్చే అవకాశం లేదు. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది కేరళ వాళ్ళు 2014-15లోనే టెండర్లు పిలిచారు కాంపిటేటివ్ బిడ్డింగ్లో. దాదాపు ₹3.60 వాళ్ళకు వచ్చింది, కొన్ని ₹4.10, కొన్ని ₹4.19, కొన్ని ₹4.20, ఇట్లా ఒక్కొక్క యూనిట్కి వచ్చాయి. మన దగ్గర చెప్తున్న ₹3.90 అనేది ఇది ఓన్లీ ప్రొవిజనల్ టారిఫ్. దీనికి అనేక ఛార్జీలు యాడ్ అవుతాయి, ఫ్యూయల్ కాస్ట్ అడ్జస్ట్మెంట్, వాటర్ ఛార్జెస్, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ పెన్షన్ కాస్టులు, ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. దీనికి అన్యూజ్డ్ కారిడార్ కాస్టులు, అట్లనే బహిరంగ మార్కెట్లో తక్కువ మనకు సరఫరా చేసినందుకు, కొంటున్నందుకు, ఇవన్నీ కలుపుకుంటే తడిసి మోపిడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కాంపిటేటివ్ బిడ్డింగ్ రూట్లో పోయి ఉంటే తెలంగాణకు అడ్వాంటేజ్ అయ్యేది. సరే, ఎప్పుడో అత్యవసర పరిస్థితుల్లో తీసుకున్నాము, ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత చూడడం కరెక్టా అంటే అప్పుడే మనం చెప్పాం
ఇప్పుడు చెప్పడం కాదు, 2016లో వివరంగా మొత్తం సమస్యలు ఏమేమి రాబోతున్నాయి అనేసి చెప్పాం కాబట్టి ఇవన్నీ కూడా యాంటిసిపేట్ చేయని సమస్యలు కాదు, ముందే యాంటిసిపేట్ చేసిన సమస్యలు ఇక్కడ వచ్చాయనేసి మేము అనుకుంటున్నాం. ఏదైనా సరే కమిషన్ దృష్టికి మాకు తెలిసినంత వరకు మాకున్న ఇన్ఫర్మేషన్ కమిషన్ దృష్టిలో పెట్టాము. వాళ్ళు అవన్నీ విన్నారు. మళ్ళీ ఏమన్నా కావాలంటే మళ్ళీ పిలుస్తామని చెప్పారు. అప్పటి ప్రభుత్వం విద్యుత్ రంగ నిపుణులు ఇంజనీర్లతో చర్చలు జరుపుకున్నారు. మీరు చేస్తున్న ఆరోపణలకి ఇది యాక్చువల్గా కమిషన్ అప్పుడు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్న తర్వాత రెగ్యులేటరీ కమిషన్ ముందు వాళ్ళు డ్రాఫ్ట్ పీపీఏ పెట్టారు. డ్రాఫ్ట్ పీపీఏ పెట్టినప్పుడు మేమందరం కమిషన్కు మేము పిటిషన్స్ వేసాము, మా వాదనలన్నీ వినిపించాము. రెగ్యులేటరీ కమిషన్ మీ వాదనలన్నింటినీ తీసుకున్న తర్వాత ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేసి పీపీఏను మాడిఫై చేసి ఛత్తీస్గఢ్తో మాట్లాడి ఆ మార్పులన్నీ ఇన్కార్పొరేట్ చేసి మళ్ళీ తీసుకురండి, అప్పుడు మేము ఒప్పందానికి ఆమోదం చెప్తామని చెప్పింది. కానీ ఇన్నేళ్ళు అవుతున్నా సరే, అంటే 2017లో జరిగింది అది, ఇప్పుడు దాదాపు మనకు 7 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు కూడా పీపీఏను మళ్ళీ అమెండ్మెంట్ చేసి రెగ్యులేటరీ కమిషన్ ముందు తీసుకురాలేదు. కాబట్టి దానికి ఆమోదం లేని పీపీఏ లాగా మిగిలిపోయింది. అంటే కేసీఆర్ 12 పేజీల లేఖ రాసిండు కమిషన్కి, అది తీసుకొచ్చిందో మీరు చూసిండు. ఆ లేఖలో చాలా అంశాలను పేర్కొన్నారు. తెలంగాణ రాకముందుకి, తెలంగాణ ఉద్యమ సమయం, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అంశాలను మెన్షన్ చేసిండు. మీరు కూడా అప్పుడు సలహాలు సూచనలు చేసిన వాళ్ళకి సంబంధించి ఇప్పుడు పవర్కి సంబంధించినటువంటి ప్రభుత్వం చర్చ జరుగుతుంది. అసలు ఏం జరిగింది? విచారణే సరైంది కాదంటారు ఆయన. మీరు తప్పకుండా 8 సార్లు ప్రశ్నించిండు, 8 అంటే టైమ్స్. నేను దాని గురించి డిస్కస్ చేయదలుచుకోవట్లేదు. దాదాపు మీకు చెప్పిన అంశాలు ఏంటంటే రెగ్యులేటరీ కమిషన్ అప్రూవల్ ఉందనేసి చెప్తున్నారు, రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం లేదనేది ప్రధానమైన అంశం నేను చెప్పదలుచుకున్నా. భద్రాద్రి యాదాద్రికి సంబంధించి రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం ఉన్నా సరే వాళ్ళు కొన్ని అంశాల జోలికి ఎప్పుడు కూడా రెగ్యులేటరీ కమిషన్లు వెళ్ళవు. ఏ అంశాల జోలికి, ప్లాంట్ ఎక్కడ పెట్టాలి, టెక్నాలజీ ఏది వాడాలి, ఇలాంటి అంశాలు కొన్నిటి రెగ్యులేటరీ కమిషన్ దాంట్లోకి వెళ్ళదు. ఇలాంటి అంశాల మీద ఇప్పుడు ఏ అంశాలైతే రెగ్యులేటరీ కమిషన్ పరిధిలో లేవున్నాయో, రెగ్యులేటరీ కమిషన్ అనుమతి లేకుండా జరిగినాయో వాటి వరకు ఇప్పుడున్న ఈ కమిషన్, ఎంక్వైరీ కమిషన్ తన దృష్టి సారిస్తుంది అనేసి మేము అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి నిర్ణయం మంత్రి మండలి పూర్తిగా నిర్ణయం. అది మనకు తెలియదు. సార్, ఇప్పుడు మీరు ఇలాగా సబ్క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించి అన్నారు, కానీ ఆయన కేసీఆర్ ఆ లేఖలో అప్పటికి ఎన్టీపీసీకి సంబంధించి 90% సబ్క్రిటికలే దేశవ్యాప్తంగా ఉన్నాయి, కేవలం 1-2 మాత్రమే ఆ ప్రాజెక్టులు సూపర్ టెక్నాలజీ వాడించడం అన్నది ఆయన వాదన. నేను అందుకే చెప్పాను కదా, 2010 నాడు ఈ అగ్రిమెంటు మనకు సరఫరా చేసిన మెషినరీ మొత్తము 2010లో ఇండియా బుల్స్, రతన్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీతోటి బిహెచ్ఈఎల్ చేసుకున్న ఒప్పందం ఆధారంగా తయారైన బాయిలరు, టర్బైను, జనరేటర్లు ఇవన్నీ కూడా ఎప్పటి అగ్రిమెంటు 2010-12 టైంలో వాళ్ళ మధ్యలో గొడవలు వచ్చి దాని మీద కూడా స్పష్టంగా కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఎందుకు ఏమని ఇచ్చింది? లెటర్ ఆఫ్ క్రెడిట్ ఓపెన్ చేయకుండా బిహెచ్ఈఎల్ మెషినరీ సరఫరా చేసింది, దానివల్ల వాళ్ళు పేమెంట్ చేయకుండా ఆపేశారు. ఇద్దరి మధ్యలో పెద్ద ఎత్తున గొడవలు వచ్చాయి. ఈ గొడవల కారణంగా వాళ్ళు అగ్రిమెంట్ టర్మినేట్ చేసుకున్నారు. కాబట్టి 2010-12లో సబ్ క్రిటికల్ అనేది ఇష్యూ కాదు. కానీ 2015 నాటికి వచ్చేసరికి వాళ్ళు అప్పుడు వదులుకున్న మెషినరీని మనం ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది మా అభిప్రాయం. అంటే అప్పుడు ప్రభుత్వం చెప్పింది ఏంటంటే రెడీగా మెషినరీ ఉంది, యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చి మనం పెట్టుకోవచ్చు, తొందరగా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది, 2 ఏళ్లలో అయిపోతుంది. బిహెచ్ఏఎల్ కూడా రాతపూర్వకంగా 2 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని చెప్పింది. కాబట్టి మేము ఆ దృష్టితోనే వచ్చామని చెప్తున్నారు. కానీ ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ఏంటంటే 2 ఏళ్లలో కంప్లీట్ అయ్యే అవకాశం 1% కూడా లేదు. ఎందుకంటే ఈ అగ్రిమెంట్ అయింది 2015 ఏప్రిల్ 1 నాడు బిహెచ్ఏఎల్తో అయితే 2 ఏళ్ళు అంటే కరెక్ట్గా అగ్రిమెంట్ అయిన స్టార్ట్ డేట్ నుంచి 2 ఏళ్లలో. అప్పటికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సే లేదు. మనకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రావడానికే 2 ఏళ్ళు పట్టింది. మరి ఇంత లేట్ ఇక్కడనే అయిన తర్వాత మన ప్రాజెక్టు 12వ పంచవర్ష ప్రణాళికలో వచ్చే అవకాశం లేనే లేదు. అది మేము చెప్పదలుచుకున్నాం. అంటే ముందే ఈ ప్రాజెక్టు 12వ ప్రణాళికలో రాదనే అంశము చాలా స్పష్టంగా మనకు తెలుస్తూనే ఉంది. కాకపోతే ఆల్రెడీ బిహెచ్ఎల్తో అగ్రిమెంట్ అయ్యాము, వాళ్ళ దగ్గర రెడీ మెషినరీ ఉంది, వాళ్ళ మొత్తం మెషినరీ అవసరమున్నా లేకున్నా సైట్లో డంప్ చేసి వేల కోట్ల రూపాయలు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ భారం అంతా తెలంగాణ మీద పడింది. అసలు మనకు ఛత్తీస్గఢ్తో అగ్రిమెంట్ అవసరం ఉందేనా? అప్పుడు మన పవర్ పొజిషన్ ఇట్లా ఉంది. అప్పుడు షార్టేజ్ ఉందనే మన వాళ్ళు ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకోవాలనేసి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ సమస్య అంతా ఏంటంటే ఛత్తీస్గఢ్తో ఎంఓయూ రూట్లో చేసుకోవాలా, లేకపోతే మనం కాంపిటేటివ్ బిడ్డింగ్లో పోతే అందులో ఛత్తీస్గఢ్ కూడా రావచ్చు, మనం ఎవరిని వద్దనట్లేదు. కాంపిటేటివ్ బిడ్డింగ్లో పోతే మనకేమవుతుందంటే
ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే అక్కడ స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇక అక్కడ మనం ఏం ముట్టుకోవడానికి లేదు. మినిస్ట్రీ ఆఫ్ పవర్ కాంపిటేటివ్ బిడ్డింగ్ రూట్లో స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. దాని ప్రకారం ఒప్పందం చేసుకుంటే రేటు తక్కువ వచ్చిందా, 10 పైసలు ఎక్కువ వచ్చిందా కాదు. స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్ ప్రకారం ఒప్పందం చేసుకుంటే సెక్షన్ 63 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం రెగ్యులేటరీ కమిషన్ దానికి తప్పనిసరిగా ఆమోద ముద్ర వేయాల్సిందే. కాబట్టి డిలేస్ ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇద్దరి మధ్యలో ఒప్పందం జరిగేసరికి వందల తప్పులు వెళ్ళాయి ఇందులో. దాంతో ఆ కరెక్షన్స్ అన్ని చేయలేక ఇప్పటికీ ఇన్నేళ్ల తర్వాత కూడా 7 ఏళ్ల తర్వాత కూడా ఒప్పందం ఒక ఫైనల్ కాలేదు. సో పీపీఏకు ఫైనల్ ఆమోదం లేదు.